టెస్ట్ క్రికెట్ అంటే పేషెన్స్, టెక్నిక్, మెంటల్ స్ట్రెంగ్త్ ఈ మూడు కలిపి ఎవరు డామినేట్ చేశారు అంటే కోహ్లీ టాప్లో ఉంటాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. టెస్ట్ కెప్టెన్గా 7 డబుల్ సెంచరీలు, ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఎక్కడైనా పరుగులు. 2016, 2019 మధ్యకాలం పూర్తిగా కోహ్లీ ఎరా. నిజం చెప్పాలంటే ఆ టైంలో అతను కేవలం బ్యాట్స్మెన్ కాదు, బౌలర్లకు భయం. కెప్టెన్సీ ప్లస్ బ్యాటింగ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంపాక్ట్. చాలామంది కెప్టెన్సీ వల్ల బ్యాటింగ్ పడిపోతుంది. కోహ్లీ దగ్గర ఏమైంది? కెప్టెన్ అయ్యాక పెర్ఫార్మెన్స్ పెరిగింది. టీంను అగ్రెసివ్ మైండ్ సెట్లోకి మార్చాడు. ఫిట్నెస్ స్టాండర్డ్స్ను పూర్తిగా మార్చేశాడు. ఇండియన్ టెస్ట్ టీంను హోమ్ ట్రాక్ బుల్లీస్ నుంచి ఓవర్సీస్ కాంపిటీటర్స్గా మార్చిన వ్యక్తి కోహ్లీ. అయితే ఎందుకు అండర్ రేటెడ్ అనిపిస్తోంది? ఇక్కడే రియాలిటీ. 2020-2022 మధ్య ఫామ్ డ్రాప్, సెంచరీ డ్రౌట్, సోషల్ మీడియాలో కొత్త ఫ్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు తక్కువ పేషెన్స్. వాళ్ళు ఏమి చూస్తారు? లాస్ట్ 2-3 ఇయర్స్ స్టాట్స్. వాళ్ళు ఏమి చూడరు? ప్రైమ్ డామినేషన్ 2016-2019. ఇది ప్లెయిన్ ఇగ్నోరెన్స్, హార్డ్ ట్రూత్. కోహ్లీ అండర్ రేటెడ్ అనడం కొంచెం ఓవర్ కూడా అవుతుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ మోడర్న్ గ్రేడ్గా గుర్తింపు పొందాడు. స్టాట్స్, ఇంపాక్ట్, కన్సిస్టెన్సీ అన్నీ స్ట్రాంగ్. కానీ కొత్త జనరేషన్ పర్స్పెక్టివ్లో అండర్ రేటెడ్ అవుతున్నాడు. అది వారి నాలెడ్జ్ లిమిటేషన్, కోహ్లీ ప్రాబ్లం కాదు. గోట్ డిబేట్ క్లియర్ ఆన్సర్. గోట్ అంటే ఒక్కరే కాదు, డిఫరెంట్ ఎరాస్, డిఫరెంట్ గోట్స్. కానీ ఈ పాయింట్ మాత్రం అన్డినయబుల్. టెస్ట్ కెప్టెన్గా కోహ్లీ డామినెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ టైమ్ ఎలైట్ లెవెల్.